అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అవగాహన కార్యక్రమం కూడా పెట్టింది. అక్కడికక్కడే వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళు దగ్గరుండే యాప్లో ఎక్కిస్తున్నారు. కాబట్టి ఇటువంటిదంతా కూడా ఎవరు నమ్మద్దు. రైతులందరూ నాట్లు వేసుకోండి, మీకు సుభిక్షంగా మీకు కావాల్సిన యూరియా మీకు ఎంతవరకో అంతవరకు ఇస్తాం. ఎందుకంటే ఎక్కడన్నా కూడా ఏ సొసైటీలో అయినా కూడా ఏ నాయకుడైనా, కనీసం మా నాయకుడైనా, మా తెలుగుదేశం నాయకుడైనా, మా సొసైటీ ప్రెసిడెంట్ అయినా కూడా ఎకరాకి 3 బస్తాలే తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు, యాప్లో ఎన్రోల్ చేసుకోవాలి అని చెప్పి అధికారులకి, నాయకులకి, అందరికీ కూడా మేము ఆల్రెడీ చెప్పున్నాం. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని రైతులు ఎవ్వరూ ఇబ్బంది పడరు. మన జిల్లాలో ముఖ్యంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో రైతులకి అందరికీ యూరియా అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరికి కూడా యూరియా వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఏదైతే టీడీపీ కోవూరు బలహీనపడింది, ఇక రాబోయేది కూడా వైసీపీ ప్రభుత్వమే అని చెప్పి నిన్న వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కోవూరులో మీటింగ్ లో ప్రస్తావించారు. వాళ్ళకి ఇది అలవాటు. అది ఏదో నిన్న జరిగినట్టుంది. ఒక పేరెంట్ ఆయన ఈయన పేరెంటానికి పిలిచినట్టున్నాడు, ఈయన పేరెంటానికి పోయినట్టున్నాడు, నల్ల చొక్కా వేసుకొని ఒకటి పేరెంటానికి పోయినట్టున్నాడు. ఎందుకంటే ఇది వాళ్ళకి ఎప్పుడు అలవాటు. బికాస్ అతను ఓడిపోయిన తర్వాత మనుషుల్లో తిరగడు. ఎప్పుడో 3 మెరుపు తీగలాగా 3 నెలలకు 6 నెలలకు వచ్చి కనిపించేసిపోతుంటాడు. అలాంటప్పుడు అతను ఒక్కడే కాన్స్టిట్యున్సీలోకి రాలేకుండా ఉన్నాడు. ఎవరో ఒకరిని పేరెంటానికి తీసుకోపోవాలి. సో ఈయన పిలుస్తాడు. ఈయన జిల్లాలో ఇంకెవరు పిలవరు, ఆయన అక్కడే పిలుస్తున్నాడు. మిగతా కాన్స్టిట్యున్సీలో పాపం ఎవరు పిలవడల్లా. ఎంతసేపు అని సర్వేపల్లిలో మాట్లాడతాడు, అలసిపోతున్నాడు. సో కొంచెం చేంజ్ కోసం కోవూరికి పిలిచిందే తడువుగా పోయినట్టున్నాడు. ఇంకా పిలిస్తే పోకపోతే బాగుండదని పోయినట్టున్నాడు. పోతే అక్కడ మైక్ తీసుకుంటే మాట్లాడకపోతే బాగుండదు కదా, సో మాట్లాడినట్టున్నాడు. వాళ్ళకి తెలియదు ఏంటంటే నిజంగానే కోవూరు ప్రజలు చైతన్యవంతులు అని చెప్పి నిరూపించుకొని 2.5 సంవత్సరం ముందే తరిమి కొట్టారు. కోవూరు నుంచి 55,000 మెజార్టీతో నన్ను గెలిపించి ఎప్పుడు లేని విధంగా. అన్ని దగ్గర 7,000, కొన్ని మంది దగ్గర అట్లా వచ్చింది. కానీ ఈ కోవూరులో 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఇతన్ని ప్రజలు భరించలేక ఇంక నువ్వు పోయిరా నాయన, నువ్వు వద్దు అని చెప్పి పంపించారు. ఈరోజు మళ్ళీ నువ్వు పెట్టుకో, సర్పంచ్ ఎలక్షన్ లో పెట్టుకోవద్దని ఎవరు చెప్పారు? పెట్టుకో, పోటీ పెట్టుకో. ఈరోజు ముఖ్యంగా